క్లీనింగ్ గివ్స్ మీ పీస్. హలో వ్యూవర్స్, ఎలా ఉన్నారు? మీరందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సంధ్యా రూపేష్. ఇవాల్టి వీడియోలో మన వ్యూవర్స్కి నా ఆఫ్టర్నూన్ టు ఈవినింగ్ రొటీన్ని షేర్ చేయబోతున్నాను. ఒకవేళ నా వీడియో నచ్చింది అనుకుంటే కనుక తప్పకుండా లైక్ చేయండి. మీ లైక్ ఎప్పుడూ కూడా వృధాగా పోదు. ఈ కంటెంట్ ఇంకో 10 మందికి ఉపయోగపడుతుంది. చాలా రోజుల ముందు రూపేష్ రోజ్ ప్లాంట్స్ తీసుకొచ్చారని చెప్పాను కదా, వాటిని పాటింగ్ చేయడానికి కుదరలేదు. ఇప్పుడే అవన్నీ కూడా సెట్ చేసుకొని పాటింగ్కి ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాను. ఎర్లీ మార్నింగ్ పూజ, అలాగే బ్రేక్ఫాస్ట్ పనులు ఇవన్నీ ఫినిష్ చేసుకున్న తర్వాత కిచెన్లో క్లీనింగ్ స్టార్ట్ చేసుకున్నాను. ఎందుకో చాలా రోజుల తర్వాత ఇంటి ముందు ఒక చిన్న ముగ్గును వేసుకోవాలనిపించి ఇలా వేసుకున్నాను. ఆల్మోస్ట్ నా హౌస్ క్లీనింగ్ వర్క్స్ ఎర్లీ మార్నింగే ఫినిష్ చేసుకుంటాను. మార్నింగ్ ఇల్లంతా చాలా ప్లెజెంట్గా ఫ్రెష్గా ఉంటుంది. ఈరోజు మార్నింగే బుద్ధా దగ్గర ఇండోర్ ప్లాంట్స్ ఉన్నాయి కదా, వాటిని కూడా క్లీన్ చేసి వాటరింగ్ చేశాను. ఈ వీడియో సండే షూట్ చేసింది. సో ఇంట్లో పిల్లలు ఉన్నారు కదా, పిల్లలుంటే సందడి అని చెప్పాలి. వాళ్ళ స్టడీస్ కంటూ ఒక పర్ఫెక్ట్ స్కెడ్యూల్, అలాగే అదర్ యాక్టివిటీస్ ఉంటాయి కదా, డ్యాన్స్, కలరింగ్, పెయింటింగ్, డ్రాయింగ్ ఇలాంటి వాటికి కొంత టైంని కేటాయిస్తారు. నేహా డ్యాన్స్తో పాటు పెయింటింగ్ కూడా చాలా క్రియేటివ్గా చేస్తూ ఉంటుంది. పిల్లలకి స్టడీస్పై ఎక్కువ ప్రెషర్ ఇవ్వకుండా చక్కగా వాళ్ళని చదివించుకుంటూ అదర్ యాక్టివిటీస్లో కూడా వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉండాలి. మ్యాక్సిమం నీహాకి, కనిష్కాకి కామన్గా యాక్టివిటీస్ అన్నీ కూడా ఇంట్రెస్ట్ ఒకటే ఉంటుంది. ఇంట్లో పెద్ద పిల్లలుంటే వాళ్ళ దగ్గర నుంచి చిన్నవాళ్ళు కూడా నేర్చుకుంటారు. అలా వాళ్ళ యాక్టివిటీస్ని ఫినిష్ చేసుకున్న తర్వాత ఫ్రూట్స్ని తీసుకుంటున్నారు బిఫోర్ లంచ్. నీహాకి తనకి తాను చేసుకునే విధంగా చిన్న పనులు నేర్పిస్తూ ఉన్నాను. పిల్లలు, రూపేష్ అందరూ ఇంట్లో ఉన్నారు కదా, సో ఎర్లీగా లంచ్ ప్రిపరేషన్ని స్టార్ట్ చేసేసాను. ఈ లంచ్ ప్రిపరేషన్ని సండే షూట్ చేశానని చెప్పాను కదా, ఈ రోజుకి ప్లాన్ అయితే ఏమీ లేదు. చాలా సింపుల్ లంచ్ ప్రిపేర్ చేద్దాం అనుకున్నాను. వంకాయ కర్రీ, టమాటా కర్రీ అంటాం కదా దాన్ని, అండ్ పెరుగుంది, ఈ రెండింటితో అయిపోతుందని అనుకున్నాను. కాకపోతే లాస్ట్ మినిట్లో ప్లాన్ చేంజ్ అయింది. క్విక్గా చికెన్ని మ్యారినేట్ చేసేసి ఇలా ఫ్రై చేస్తూ ఉన్నాను. ఆల్మోస్ట్ మ్యారినేషన్కి ఒక 5 to 10 minutes, ఇంకా ఫ్రై అవ్వడానికి ఒక 10 to 15 minutes సరిపోతుంది. అందరూ ఇంట్లో ఉన్న రోజు ఇలాంటి రెసిపీస్ని ట్రై చేస్తూ ఉంటాను. సండే ఖచ్చితంగా ఇంట్లో నాన్ వెజ్ ఉండాలని ఏమీ అనుకోము. ఎప్పుడైనా సరే కావాలనుకున్నప్పుడు ఇలా చేసుకుంటాము. సో సండే లంచ్ ప్రిపరేషన్తో ఎండ్ చేస్తూ ఇక నెక్స్ట్ డే, మీకు ఇందాక చెప్పాను కదా వీడియో స్టార్టింగ్లో, నా ఆఫ్టర్నూన్ టు ఈవినింగ్ రొటీన్ని షేర్ చేస్తాను అని. ఇది ఆల్మోస్ట్ వర్కింగ్ డేస్లో ఇలానే ఉంటుంది. కాకపోతే మనందరికీ తెలిసిందే కదా, మన రొటీన్ కూడా అప్పుడప్పుడు చేంజ్ అవుతూ ఉంటుందని. చూస్తున్నారు కదా, కిచెన్ సింక్ ఫుల్ అయిపోయింది. సో పాత్రలో ఉన్న డస్ట్ అంతా దులిపేసి పక్కన పెట్టేసుకున్నాను. డిష్ వాషర్ని ఆల్మోస్ట్ డేలో 1 time మాత్రమే యూజ్ చేస్తాను. మేమిద్దరం అండ్ పిల్లలే కదా, సో ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాత అయినా, లేకపోతే ఈవినింగ్ అయినా, ఇంకా నైట్ టైం పడుకునే ముందైనా, ఏ టైం కన్వీనియంట్గా ఉంటే ఆ టైంలో ఆన్ చేసుకుంటూ ఉంటాను. మనం ఎప్పుడైనా గమనిస్తే పాత్రలు సింక్ నిండా ఉంటే చాలా చిరాగ్గా ఉంటుంది కదా, సో మనకు అలా అనిపించినప్పుడు వెంటనే వాటిని దులిపేసి పక్కన పెట్టుకుంటాం కాబట్టి ఇమీడియట్గా లోడ్ చేసేసుకోవచ్చు. సో సింక్ దగ్గర నుంచి అంతా క్లియర్ చేసి ఒక టబ్లో పెట్టేసుకుంటాను. ఇక డిష్ వాషర్లోకి లోడ్ చేసేసుకుంటాను. ఫ్యూ మంత్స్ బ్యాక్ నేను డిష్ వాషర్ రివ్యూ చేసినప్పుడు చాలామంది కమెంట్స్లో అడిగారు, ఎలా యూజ్ అవుతుంది మీకు, కొన్ని టిప్స్ షేర్ చేయమని. నిజం చెప్పాలంటే పర్సనల్గా నాకు డిష్ వాషర్ చాలా హెల్ప్ అవుతూ ఉంది. ఎవరి మీద డిపెండ్ కాకుండా మన పనులన్నీ హ్యాపీగా ఫినిష్ చేసుకోవచ్చు. చాలామంది డిష్ వాషర్ కొనాలని ఉన్నా సరే ఆగిపోతుంటారు ఈ ఒక్క ఒపీనియన్తో. ఆ ఒపీనియన్ ఏంటంటే, మనం డిష్ వాషర్లోకి పెట్టకముందే పాత్రలన్నిటినీ డస్టింగ్ చేసేసి, అంటే ఆ డస్ట్ అంతా తీసేసి అలాగే వాష్ చేయాలి. ఇవన్నీ అవసరమా, అదేదో మనం చేత్తోనే క్లీన్ చేసుకోవచ్చు కదా, తోముకోవచ్చు కదా అని చాలామంది అంటూ ఉంటారు. ఫస్ట్ అయితే నేను చేసేది పాత్రలన్నిటినీ సోక్ చేసేస్తాను. సోక్ చేయడంతో దాంట్లో ఉన్న డస్ట్ అంతా కూడా ఈజీగా ఒక 5 minutesలో క్లీన్ చేసేసేయచ్చు. ఇందాక చెప్పినట్లు ఇవంతా చేయడానికి హార్డ్లీ 5 to 10 minutes పడుతుంది. ఇక ఆ తర్వాత మనం ఈజీగా లోడ్ చేసేసుకోవడమే. ఇక్కడ నేను యుటెన్సిల్స్ వాష్ చేయడానికి ట్యాబ్లెట్ని యూజ్ చేస్తూ ఉన్నాను. ఇది మనకు 2 రకాలుగా దొరుకుతుంది. నార్మల్గా మనకు డిష్ వాషర్ లిక్విడ్స్ ఉంటాయి కదా, అలాంటివి, లేకపోతే డిటర్జెంట్ పౌడర్ లాగా, ఇలాగా ట్యాబ్లెట్స్ లాగా. సో ఈ ట్యాబ్లెట్ ఏంటంటే మనకు 1 loadకి సరిపోతుంది. సో డిష్ వాషర్లో కింద బేస్ అంతా కూడా హెవీ సైజెస్ ఉంటాయి కదా, కొన్ని కుక్కర్స్ అని, రైస్ కుక్కర్, పాల కుక్కర్ ఇవన్నీ కూడా లోడ్ చేశాను.
నెక్స్ట్ కంపార్ట్మెంట్లో మీడియం సైజ్ బౌల్స్, ప్లేట్స్ ఇవన్నీ పెట్టేసుకోవచ్చు. అండ్ ఎక్స్ట్రాగా దీంట్లో మనకు ఇంకొక కంపార్ట్మెంట్ కూడా వచ్చింది, స్పూన్స్, గరిట్లు ఇవన్నీ పెట్టుకోవడానికి. ట్యాబ్లెట్తో పాటుగా రిన్ సైడ్ లిక్విడ్ వస్తుంది, పాత్రలు షైనీగా ఎక్కడ కూడా మరకలు లేకుండా ఉండడానికి. ఈ రిన్ సైడ్ లిక్విడ్ని 1 టైం వేసుకుంటే మనకు 2 to 3 లోడ్స్ వరకు వస్తుంది. సో ఇక్కడ చూసారు కదా, కంప్లీట్గా డిష్ వాషర్ని లోడ్ చేసేసాను. రెగ్యులర్గా నేను డిష్ వాషర్ని నార్మల్ స్పీడ్లో కాకుండా స్పీడ్ ఇంటెన్స్, ఇందులో ఏంటంటే మనకు డబల్ స్పీడ్తో తక్కువ టైంలో సైకిల్ కంప్లీట్ అవుతుంది. ఇంకొన్ని ఎక్స్ట్రా పాత్రలు ఉండేసరికి వాటిని హ్యాండ్ వాష్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. కిచెన్ సింక్ మొత్తం ఎంటీ అయిపోయిన తర్వాత ఇప్పుడు క్లీన్ చేసుకోవడం స్టార్ట్ చేశాను. ఫస్ట్ టైల్స్ దగ్గర నుంచి సోప్ వేయడం స్టార్ట్ చేసి సింక్ ఏరియా మొత్తం కూడా క్లీన్ చేసేసుకుంటాను. ఎవ్రీడే కుకింగ్ అయిన తర్వాత గ్యాస్ స్టవ్ క్లీన్ చేసుకుంటాం కదా, ఆ టైంలోనే ఒక వెట్ క్లాత్ తీసుకొని టైల్స్ మొత్తం క్లీన్ చేసేసుకుంటాను. సో అలా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకునేసరికి జిడ్డు కూడా ఉండదు. ఇలా టైల్స్కి సోప్ పెట్టడం దగ్గర నుంచి ఈ ఎక్స్ట్రా వర్క్స్ ఏవైతే ఉంటాయో 2 days or 3 days వన్స్ చేసుకుంటూ ఉంటాను. సింక్ ఏరియానంతా కూడా పర్ఫెక్ట్గా క్లీన్ చేసుకున్నాను. ఇప్పుడైతే గ్యాస్ స్టవ్ క్లీనింగ్ స్టార్ట్ చేశాను. ఈరోజు కిచెన్ క్లీన్ చేసుకుంటూ మీతో కొన్ని విషయాలను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మెయిన్గా ఇంట్లో కిచెన్ అయినా సరే, హాల్ అయినా, బెడ్రూమ్స్ అయినా, వాష్రూమ్స్ అయినా ఏవైనా సరే నీట్గా అండ్ క్లీన్గా ఉండాలని ఎందుకు అనుకుంటాము? ఎందుకంటే క్లీన్ ప్రెమిసెస్ ఎప్పుడూ కూడా మన ఫిజికల్ హెల్త్కే కాదు, మెంటల్ హెల్త్ని కూడా ప్రమోట్ చేస్తుంది కనుక. ఒకసారి మీరు గమనిస్తే ఇల్లు చిందరవందరగా అంటే మెస్సీగా ఉన్నప్పుడు ఎలా ఉంటుంది మన మైండ్ సెట్ ఒకసారి ఆలోచించండి. సరిగ్గా డెసిషన్స్ తీసుకోలేము, అసలు మైండ్ వర్క్ అవుదంటే నమ్ముతారా? ఇది ఒక రీసెర్చ్లో కూడా తేలింది. ఇంటిని నీట్గా ఆర్గనైజ్డ్గా ఉంచుకోవడం వలన ఆ ఎన్విరాన్మెంట్ అంతా కూడా మన కంట్రోల్లో ఉంటుంది. ఎప్పుడైతే ఇలా ఉంటుందో ఖచ్చితంగా డెసిషన్ మేకింగ్లో కూడా మీరు పర్ఫెక్ట్గా ఉంటారు. అలాగే థింకింగ్ ఎబిలిటీ కూడా డెవలప్ అవుతుంది. నార్మల్గా కిచెన్ క్లీనింగ్కైనా, ఇంట్లో డస్టింగ్కైనా ఇలాంటి మైక్రోఫైబర్ టవల్స్ని యూజ్ చేస్తూ ఉంటాను. మనం కిచెన్ అప్లయన్సెస్ కానీ లేకపోతే ఇంట్లో ఏ వస్తువు అయినా సరే మనకు స్క్రాచెస్ కాకుండా డస్ట్ కూడా నీట్గా వెళ్ళిపోతుంది. ఈ మైక్రోఫైబర్ క్లాత్స్ మనకు ఈజీగా వాటర్ని అబ్జర్వ్ చేయడంతో పాటు స్క్వీజ్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, కిచెన్లో గ్యాస్ స్టవ్కి సింక్కి చాలా దగ్గరగా ఉంటుంది. సో పార్టీషన్గా ఇక్కడ గ్లాస్ని ఫిట్ చేసుకున్నాను. కిచెన్ సింక్ని యూజ్ చేస్తున్నప్పుడు ఆ వాటర్ స్ప్రింకిల్స్ అంతా కూడా గ్యాస్ స్టవ్ పైన పడకుండా ఉంటాయి అండ్ నీట్గా కూడా ఉంటుంది. గ్లాస్ చూస్తున్నారు కదా, సోప్ వేసి వైప్ చేసేసరికి ఎంత షైనీగా ఉందో. ఇంకొక విషయం తెలుసా, క్లీనింగ్తో డిప్రెషన్ అలాగే స్ట్రెస్ లెవెల్స్ కూడా చాలా వరకు తగ్గుతాయి. మోస్ట్లీ మనం చూస్తుంటాము, డెలివరీ తర్వాత అయినా లేకపోతే ఎక్కువ టెన్షన్స్ మైండ్లో ఉన్నప్పుడు ఇల్లు మెస్సీగా ఉంటే ఆ టెన్షన్, ఆ స్ట్రెస్ కాస్త ఇంకాస్త ఎక్కువ అవుతుంది. అలా చిందరవందరగా ఉన్న ఇల్లుని మొత్తం ఒక్కసారిగా క్లీన్ చేయాలంటే కష్టం కదా. ఇంట్లో ప్రతిరోజు కూడా ఒక ఏరియాని సెలెక్ట్ చేసుకొని క్లీన్ చేసుకుంటే మనకు పని ఈజీ అవుతుంది. అలాగే స్ట్రెస్ లెవెల్స్ కూడా తగ్గుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒకరోజు కిచెన్లో కౌంటర్ టాప్ అనుకోండి, ఇంకొక రోజు కబోర్డ్స్, ఇలాగా వాష్రూమ్స్ అని లేకపోతే బెడ్రూమ్స్ అని ఇలా కేటగరైజ్ చేసుకుంటే క్లీనింగ్ చాలా ఈజీ అవుతుంది. అండ్ ఇల్లు ఎప్పుడూ కూడా నీట్గా మెయింటైన్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొక విషయం చెప్పనా, ఒకవేళ నా క్లీనింగ్ మొత్తం మీరు చేయలేరు అనుకుంటే కనుక హెల్ప్ తీసుకోవడంలో తప్పేమీ లేదు. ఎండ్ ఆఫ్ ద డే మనం హ్యాపీగా ఉండడం చాలా ఇంపార్టెంట్. ఈ విషయాలన్నీ మన వ్యూవర్స్కి ఎందుకు షేర్ చేస్తున్నానంటే, ఈవెన్ డెలివరీ తర్వాత బేబీని చూసుకోవడానికి కానీ, నా టేక్ కేర్ తీసుకోవడానికి కానీ ఎవ్వరూ లేరు. ఆ టైంలో కూడా నేనే అన్ని పనులు చేసుకొని ఇంటిని నీట్గా మెయింటైన్ చేసుకోగలిగాను, స్ట్రెస్ని తీసుకోకుండా. ఇప్పుడున్న న్యూక్లియర్ ఫ్యామిలీస్లో ఈ టిప్స్ చాలా వరకు చాలామందికి యూజ్ అవుతాయని ఈ వీడియోలో షేర్ చేస్తూ ఉన్నాను. రీసెంట్గా నా మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ వ్లాగ్ని షేర్ చేసినప్పుడు చాలామంది మన వ్యూవర్స్ చాలా బాగుంది సంధ్యా వ్లాగ్, అలా చూస్తూ ఉండిపోవాలనిపించింది. ఇంకొంతమంది అప్పటి వరకు లేజీగా కూర్చున్న వాళ్ళం వెంటనే ఈ వీడియో చూసిన తర్వాత కిచెన్లోకి వెళ్ళిపోయి ఏదో ఒక వర్క్ చేసుకుంటూ ఉన్నాము, అంతా బాగా అనిపించింది మాకు, మోటివేషన్ కానీ ఇలా కూడా అన్నారు. ఏదేమైనా సరే ఒక విషయాన్ని చూసినప్పుడు అది మనల్ని ఎంతలా మోటివేట్ చేస్తున్నది అన్నది చాలా ఇంపార్టెంట్. అండ్ మోర్ ఓవర్ మన స్ట్రెస్ని తగ్గించి హ్యాపీనెస్ని ఇచ్చేదై ఉండాలి. ఈ విధంగా నా వీడియోస్ మీకు హెల్ప్ అవుతున్నందుకు నిజంగానే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుంది. ఇంకా చాలామంది మన వ్యూవర్స్ కమెంట్స్లో అడుగుతూ ఉంటారు, మీ డైలీ రొటీన్ని షేర్ చేయండి, మాకు కూడా మోటివేషనల్గా ఉంటుంది అని. ఈవెన్ మీరెంత నా వ్లాగ్స్ని చూడడానికి ఇష్టపడతారో నేను కూడా నా వర్క్స్ని మీతో షేర్ చేసుకోవడానికి అంతకంటే ఎక్కువగా హ్యాపీగా ఫీల్ అవుతాను.
మన ఛానల్లో స్పెషల్గా పూజా వీడియోస్తో పాటు ఇలాంటి వ్లాగ్స్ని ఎంతమంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారో తప్పకుండా కమెంట్స్లో షేర్ చేయండి. దీనిపై మీ సజెషన్స్ చాలా ఇంపార్టెంట్ అని మర్చిపోకండి. గ్యాస్ స్టవ్ అండ్ కిచెన్ కౌంటర్ టాప్ క్లీనింగ్ ఫినిష్ చేసుకున్న తర్వాత ఈ స్పైస్ జార్ ఆర్గనైజర్ ఉంది కదా, దీన్ని ఒకసారి వాష్ చేసుకుంటూ ఉన్నాను. అసలు కొన్న తర్వాత ఇదే ఫస్ట్ టైం వాష్ చేయడం. ఇది స్టెయిన్లెస్ స్టీల్ బాడీ అయినా సరే ఎప్పటికప్పుడు వెట్ క్లాత్తో వైప్ చేసుకుంటూ ఉంటాను. కాకపోతే ఒకసారి వాష్ చేస్తే బాగుంటుందని ఇక్కడ వాష్ చేసుకుంటూ ఉన్నాను. అయితే దీన్ని వాష్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. లోపల ఇన్నర్ సైడ్ ఉంటుంది కదా, చాలా అంటే చాలా షార్ప్గా ఉంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈ స్పైస్ జార్ ఆర్గనైజర్ చాలా బాగా హెల్ప్ అవుతుంది. మనం ప్రతిదానికి వెతుక్కునే పని లేకుండా మసాలాస్ దగ్గర నుంచి, అంటే పౌడర్ మసాలాస్, చిల్లీ పౌడర్ దగ్గర నుంచి టర్మరిక్, లేకపోతే ధనియా పౌడర్, జీరా పౌడర్, ఇలా ఏవైతే ఉంటాయో అన్నీ కూడా ఇందులో ఆర్గనైజ్ చేసేసుకోవచ్చు. ఈవెన్ మనకు పోపులు ఉంటాయి కదా, జీలకర్ర, ఆవాలు, ఇలా అన్నీ కూడా మిక్స్ చేసేసుకొని పెట్టేసుకోవచ్చు. మనకు కుకింగ్ టైంలో చాలా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ కౌంటర్ టాప్ కూడా ఒక నీట్ లుక్ ఇస్తుంది. బాటిల్స్లో ఆల్రెడీ స్పైసెస్ ఉన్నాయి కాబట్టి పైన వెట్ క్లాత్తో క్లీన్ చేసేసుకున్నాను. ఆ తర్వాత ఇవన్నీ కూడా ఆర్గనైజ్ చేసేసుకున్నాను. కిచెన్ చాలా చిన్నది, స్పేస్ ఉండట్లేదు పెట్టుకోవడానికి అనుకునే వాళ్ళకి ఇదొక బెస్ట్ ఆప్షన్. ఇక చాలా రోజుల నుంచి కమెంట్స్లో వింటున్న మాట, మీది రెంటెడ్ హౌసా ఓన్ హౌసా అని. మాది రెంటెడ్ హౌసేనండి. చాలామంది అడుగుతూ ఉన్నారు. అండ్ బయటకు వెళ్ళినప్పుడు కూడా ఈవెన్ రిలేటివ్స్ కూడా అడుగుతూ ఉన్నారు, ఓన్ హౌస్ తీసుకున్నారా అని. సో మన వ్యూయర్స్ కూడా ఇదొక క్లారిఫికేషన్ లాగా ఉంటుందని ఇక్కడ షేర్ చేసుకున్నాను అంతే. అండ్ కమెంట్స్లో కూడా మన వ్యూయర్స్ ఇలా అంటూ ఉంటారు, మీది ఓన్ హౌస్ కాబట్టి ఇలా నీట్గా ఆర్గనైజ్డ్గా ఉంచుకుంటారు, మాది రెంటెడ్ హౌస్, ఇంత చేయడం మా వల్ల కాదు అని. మనం ఉన్నది మన ఇల్లు, అది రెంటెడ్ హౌసా ఓన్ హౌసా అన్నది పక్కన పెడితే, ఓన్ హౌస్ అయితేనే నీట్గా పెట్టుకోవాలా, రెంటెడ్ హౌస్ అయితే పెట్టుకోకూడదా? అలా అనుకుంటే ఎంతమంది రెంటెడ్ హౌసెస్లో ఉండట్లేదు? ఏ ఇంటినైనా సరే నీట్గా ఉంచుకోవడం మన రెస్పాన్సిబిలిటీ. లంచ్ తర్వాత ఎప్పుడైనా టైం దొరికితే పవర్ న్యాప్ తీసుకుంటాను. ఇప్పుడైతే కిచెన్ క్లీనింగ్తోనే సరిపోయింది కదా, ఆల్మోస్ట్ టైం అరౌండ్ 4:30 అవుతుంది. పిల్లలిద్దరికీ జావ కాంచుతున్నాను. ఒకవైపు హాట్ వాటర్ని బాయిల్ చేయడానికి పెట్టేశాను, ఇంకొక వైపు కాఫీకి మిల్క్ని బాయిల్ చేసుకోవాలి. నార్మల్గా పిల్లలిద్దరికి కూడా ఈవినింగ్ మిల్క్ ఇస్తాను, కాకపోతే ఫ్యూ డేస్ నుంచి జావని రీప్లేస్ చేశాను. ఇది మల్టీగ్రెయిన్తో చేసింది కనుక బోన్ స్ట్రెంత్ కూడా బాగుంటుందని. అండ్ చాలామందికి ఉన్న మైండ్ సెట్ ఏంటంటే, ఒకవేళ నా పిల్లలు సన్నగా ఉన్నా లేదా లావుగా ఉన్నా, ఎందుకింత సన్నగా ఉన్నారు, అయ్యో ఎందుకింత లావైపోయారు, ఈ కన్సర్న్ చాలా ఎక్కువ ఉంటుంది. మెయిన్గా పిల్లలు సన్నగా ఉన్నారా లావుగా ఉన్నారా అన్నది పక్కన పెడితే, వాళ్ళు హెల్దీగా యాక్టివ్గా ఉన్నారా లేదా అన్నది చూసుకోవాలి. ఆల్మోస్ట్ ఏ పేరెంట్ అయినా సరే వాళ్ళ పిల్లలపై చాలా కన్సర్న్తోనే ఉంటారు. కిడ్స్ లంచ్ బాక్సెస్ కూడా వాళ్ళ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాష్ చేసి డ్రై చేసేసుకుంటాను. అండ్ ఇక్కడైతే ఆల్మోస్ట్ సైకిల్ కంప్లీట్ అయిపోయింది. ఈ వీడియోలో నేను షేర్ చేసిన ప్రోడక్ట్స్ అన్నీ కూడా పర్సనల్గా నేను తీసుకున్నవి, అలాగే నాకు నచ్చి నా ఎక్స్పీరియన్సెస్ని మీకు షేర్ చేస్తూ ఉన్నాను. ఇంట్లో ఏదైనా కిచెన్ అప్లయన్సెస్ కానీ లేకపోతే ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్ కానీ కొనాలనుకున్నప్పుడు రూపేష్ చాలా రీసెర్చ్ చేస్తారు. తొందరపడి వెంటనే కొనేయకుండా ఫ్రెండ్స్ని కానీ లేకపోతే రివ్యూస్ అన్నీ చెక్ చేసి తీసుకోవడం జరుగుతుంది. అలా చాలా రోజులు వెయిట్ చేసి తీసుకున్నదే ఈ డిష్ వాషర్ కూడా. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ డిష్ వాషర్ జెమ్ లాగా వర్క్ అవుతుంది. మెయిన్గా డిష్ వాషర్ రన్ అవుతున్నప్పుడు మనకి ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. అసలు మెషిన్ రన్ అవుతున్నదన్న విషయం కూడా తెలియదు, అంతా నాయిస్ ఫ్రీగా ఉంటుంది. ఇక హైజీన్ విషయానికి వస్తే 70 degrees హాట్ వాటర్తో వాష్ అవుతాయి కనుక యుటెన్సిల్స్ అన్నీ కూడా మనకు పర్ఫెక్ట్గా షైనీగా ఉంటాయి. అండ్ ఈ టెన్షన్స్ అన్నీ మనం పక్కన పెట్టేయచ్చు. సో వాష్ అయిపోయాయి, అందులోనే డ్రై అయిపోతే కనుక డైరెక్ట్గా కబోర్డ్స్లో పెట్టేసుకుంటాను.
ఇక్కడ పిల్లల జావ కూడా ఉడుకుతూ ఉంది. ఆల్మోస్ట్ 15 to 20 మినిట్స్ ఉడికించుకుంటాను. అండ్ మార్నింగ్ నుంచి కంటిన్యూస్ వర్క్స్తో కొంచెం హెడేక్గా అనిపిస్తుంది. నేను కూడా ఫ్రెష్గా అండ్ టేస్టీగా కాఫీ ప్రిపేర్ చేసుకోవాలి. మామూలుగా పూజా వీడియోస్ అయినా వ్లాగ్స్ అయినా ముగ్గును షేర్ చేస్తూ ఉంటాను కదా, ఈరోజు కూడా ఒక చిన్న ముగ్గును వేసుకున్నాను, అది ఇక్కడ షేర్ చేస్తూ ఉన్నాను. మామూలుగా రాగి జావ కొద్దిగా చలవ చేస్తుంది అంటారు కదా, ఇందులో నేను పెప్పర్ పౌడర్ని యాడ్ చేస్తూ ఉంటాను. పెప్పర్ పౌడర్ మరీ ఎక్కువ అవసరం లేదు, కొంచెం పించ్ అయితే సరిపోతుంది. పెప్పర్ గ్రైండర్ ఉంటుంది కదా, దాన్ని యూస్ చేస్తూ ఉన్నాను. మళ్ళీ సపరేట్గా రాయిలో దంచి అలా వేసుకోకుండా ఈజీగా అండ్ ఇన్స్టెంట్గా అయిపోతుంది. పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కొన్ని ఫ్రూట్స్ కానీ లేకపోతే డైరెక్ట్ లంచ్ తినిపించేస్తాను. ఇక ఈవినింగ్ వెంటనే జావ కానీ మిల్క్ కానీ తాగుతారు. ఈ జావని మనం ఆల్మోస్ట్ 1 year బేబీస్ నుంచి యూస్ చేసుకోవచ్చు. నీహాకి కనిష్కాకి చిన్నప్పుడు ఇంట్లోనే అన్నీ కూడా డ్రై చేసి పొడి చేసి పెట్టుకునేదాన్ని. వాళ్ళు ఈజీగా క్విక్గా తాగాలంటే గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇస్తే సరిపోతుంది. నీహా అయితే చెప్తే విని తాగేస్తుంది, కానీ కనిష్క బాగా మారం చేస్తుంది జావ తాగాలంటే. కాకపోతే మెల్లమెల్లగా అలవాటు చేసి తాగించేస్తున్నాను. చెప్పడం మర్చిపోయాను, దీంట్లో పించ్ సాల్ట్ యాడ్ చేస్తాను. సో వాళ్ళిద్దరూ తాగుతున్నారు, నేను ఇక్కడ కాఫీని ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాను. కాఫీ లవర్స్కి కాఫీ ఈజ్ అన్ ఎమోషన్. మీరేమంటారు? కరెక్టే కదా. ఇంట్లో ఆల్మోస్ట్ వైట్ షుగర్ని వాడడం నీహా డెలివరీ అప్పటి నుంచి మానేసాము. సో వైట్ షుగర్కి రీప్లేస్మెంట్గా జాగరీ పౌడర్ దొరుకుతుంది కదా, దాన్ని మాత్రమే యూస్ చేసుకుంటాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక్కసారిగా వేస్తే ఎక్కువైపోతుందని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఉన్నానమాట. ఈరోజు హెడేక్గా అనిపిస్తుందని చెప్పాను కదా, కొంచెం స్ట్రాంగ్గా ఉండాలని మిక్స్ చేసుకుంటూ ఉన్నాను. పర్ఫెక్ట్ బ్లెండెడ్ కాఫీ రెడీ. ఇప్పుడు ఈవినింగ్ కదా, మీ అందరికి కూడా ఇది. సో ఆల్మోస్ట్ ఆఫ్టర్నూన్ నుంచి లంచ్ తర్వాత కంటిన్యూస్ కిచెన్లోనే సరిపోయింది. సో ఇప్పుడైతే ఈవినింగ్ కాఫీ తాగిన తర్వాత కొద్దిసేపు రిలాక్స్ అయ్యి బాత్ చేసి దీపారాధన చేసుకోవాలి. సో చూసారు కదా, ఇది నా ఆఫ్టర్నూన్ టు ఈవినింగ్ రొటీన్. నా రొటీన్ మీ అందరికీ ఎలా అనిపించింది? నచ్చిందా? ఒకవేళ నచ్చింది, ఉపయోగపడింది అనుకుంటే కనుక తప్పకుండా వీడియోని లైక్ చేసి మన ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. వీడియోని మిస్ కాకుండా ఉంటారు. మళ్ళీ మీ అందరికీ ఉపయోగపడే ఒక చక్కటి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ సంధ్యా రూపేష్.